హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్లీ కర్ణాటక వచ్చేసాను. వెయిట్ చేసి ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాను అని చెప్పాను కదా. అది అవ్వకుండానే వచ్చేసాను. మళ్ళీ ఒకవేళ కుదిరితే వెళ్ళాలి అంటే ఇంకా ఎప్పుడు వెళ్ళాలో తెలీదు. బట్ ప్రజెంట్ అయితే వచ్చేసాను, ఇంకా టైం పడుతుంది అనేసి. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఒక 3 days వరకు ఏ వీడియోస్ చేయలేదు నేను. అండ్ ఒక వీడియో మధ్యలో ఎప్పుడో పోస్ట్ చేశానేమో గుర్తులేదు. పోస్ట్ చేశాను. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేను. ఎందుకు అంటే నేను అంత కాన్సన్ట్రేట్ చేసి చేయట్లేదు వీడియోస్. మళ్ళీ జోష్ రావాలన్నమాట. ప్రజెంట్ అయితే ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దామని ఇప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇలా రిషి వాళ్ళు పడుకున్నారు. రిషి ఇంకా మా నాన్నమ్మ పడుకున్నారు. నేను ఈ రూమ్లోకి వచ్చి ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇంకా సర్లే వ్లాగ్ షూట్ చేద్దామని ఇంక స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మా నాన్నమ్మకి ఇంకా రిషికి ఇద్దరికి కూడా వెదర్ చేంజ్ వల్ల కోల్డ్ వచ్చేసింది. తనకి మా నాన్నమ్మకి పడట్లేదు. ఇక్కడ చలి ఎక్కువ అని చెప్పాను కదా. తనకి నాన్నమ్మ కొంచెం పడట్లేదు అనమాట. పడట్లేదు ఇన్ ద సెన్స్ చూడండి, ఇప్పుడు కూడా దగ్గు వినిపిస్తుంది కదా. కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ అలా వచ్చింది లైట్గానే, వేరే ఏం కాదు, జస్ట్ వెదర్ చేంజ్ వల్ల. ట్యాబ్లెట్ సిరప్ వేసుకొని పడుకున్నారు. అందుకే డిస్టర్బ్ చేయకూడదని నేను ఈ రూమ్లోకి వచ్చేసాను. రిషి ఏమో బెడ్రూమ్లో పడుకోబెట్టి వచ్చాను. ఫుల్ చలిగా ఉంటుంది మళ్ళీ. అండ్ రిషి కూడా ఫుల్ కోల్డ్ అయిపోయింది నిన్న. తనకు కూడా సిరప్ వేసి పడుకోబెట్టాను. ఎప్పుడు లేస్తుందో ఇంకా తెలీదు. కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. సడన్గా వాటర్ చేంజ్ వల్ల, వెదర్ చేంజ్ వల్ల ఇక్కడ ఎలా అయినా సరే కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ, లేదంటే నాకు కూడా చాలా రోజులు అక్కడ ఉండి రావడం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఈ కూల్నెస్కి, ఇంత చల్లదనంకి. అండ్ ఈరోజు సాటర్డే, శ్రీకాంత్కి రేపు ఆఫ్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా బయటికి వెళ్దాం అంటే టెంపుల్కి అలా వెళ్దాం, దగ్గరగా ఉన్న టెంపుల్స్కి అనుకుంటున్నాము. చూడాలి. ఇంకా ఈరోజు ఇంకా ఏం ప్లాన్స్ తెలీదు. ప్లాన్స్ అంటే ఒక ఎగ్జిబిషన్ ఉంది ఇంటి దగ్గర. నిన్న బయటికి వెళ్ళినప్పుడు చూసాం అనమాట. నిన్నే స్టార్ట్ చేశారంట. అక్కడికి వెళ్ళాలా వద్దా, ఎక్కువ చలిగా ఉంటే వెళ్ళము, లేదు అంటే వెళ్తాము. జస్ట్ అలా చూసుకొని వచ్చేస్తాం అనమాట. ఇలా నేను మాట్లాడుతూ ఉన్నాను కదా మీతోని, ఈలోపే మా నాన్నమ్మ లేచి ఇంకా వచ్చారు. ఇక్కడ ఎండ చెప్పాను కదా, ఈ రూమ్లోకి ఎండ వస్తుందని జస్ట్ ఆ విండోలో నుంచి ఎంత ఎండ వస్తుందో అంత ప్లేస్ మాత్రం ఆక్యుపై చేశారనమాట. అక్కడ కూర్చున్నారు. ఎందుకంటే ఫుల్ చల్లగా ఉంటుంది కదా, కొంచెం ఎండలో కూర్చుందాం అంటే పూర్తిగా బయటకైనా వెళ్ళిపోవాలి, గేట్ బయటికి, లేదు అంటే పూర్తిగా టెర్రస్ మీదకైనా వెళ్ళిపోవాలి. అంత ఎక్కే ఓపిక లేక ఇంకెక్కడ కూర్చున్నారనమాట. ఎండకు అలా కూర్చున్నాం ఇద్దరం కూడా. అండ్ ఈ రూమ్లో టాయ్స్ చూసారా, అన్నీ రిషి ఎలా పడేసిందో, మొత్తం అంతా తీసి కింద వేసేసింది. అన్నీ కొత్తగా ఉన్నాయి కదా. మళ్ళీ కిచెన్లోకి ఇప్పుడు టీ పెట్టడానికి వచ్చాను. పెట్టడానికి అంటే మా నాన్నమ్మ తాగుతారు. మార్నింగ్ ఒకసారి పెట్టేస్తాను అంతే. అంటే మార్నింగ్ ఒకసారి, ఇప్పుడు ఒకసారి తాగుతారు. ట్రైపాడ్ సెట్ చేసుకున్నాను. చాలా రోజుల తర్వాత దీని అవసరం పడింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ట్రైపాడ్ ఉండాల్సిందే. ఎందుకంటే నేను చేత్తో పట్టుకొని అయితే షూట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే నేనే వర్క్ చేస్తాను కాబట్టి. ఆ ట్రైపాడ్ పెట్టేసుకొని నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటాను. అక్కడ ఏంటంటే అక్కడ నాకు వర్క్ ఉండదు, మా మమ్మీ చేస్తుంటే అది షూట్ చేస్తాను అంతే. ఏదైనా ఇంపార్టెంట్ ఏమైనా చూపించాలి అని అంటే. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫిట్ చేసుకొని అటు ఇటు మోస్తూ ఉంటాను హైదరాబాద్కి ఇక్కడికి. జాగ్రత్తగా కాపాడుకుంటూ అంటే బాగా ప్యాకింగ్ చేసి అదంతా చేస్తాను అనమాట. అండ్ ఇవేంటంటే సగ్గుబియ్యం ఫుల్గా కొంచెం హీట్ అయిందనేసి కొంచెం సగ్గుబియ్యం నానబెడదాం, మరగబెడదాం అనేసి 2-3 days నుంచి అవ్వట్లేదు. ఇది 3rd day అనుకుంటా ఇక్కడికి వచ్చిన తర్వాత. అవి జస్ట్ సైడ్కి పెట్టి ఉంచుతున్నాను. ఎప్పుడు నైట్ టైం అలా మరగబెడదామని అలా సైడ్కి పెట్టి ఉంచాను అంతే. తర్వాత టీ ఉందన్నమాట. మా నాన్నమ్మకి టీ ఇస్తున్నాను. మెయిన్గా నాకు టీ అలవాటు చేసుకోలేదు. ఎందుకంటే ఇలా టైం టు టైం తాగకపోతే హెడేక్ వచ్చేస్తుంది అని అంటారు. అందుకే ముఖ్యంగా అదే కారణం చేత టీ అలవాటు చేసుకోలేదు. శ్రీకాంత్ కూడా అలవాటు చేయించలేదు. ఇంకా మేము ఇద్దరం టీ అసలు తాగం. ఎందుకంటే ఖచ్చితంగా పెట్టుకోవాలి, అదేమో పొంగిపోద్ది. నాకు ఎందుకో అంత నచ్చదు. మళ్ళీ స్టవ్ తుడుచుకోవాలి, ఏదో పెద్ద వర్క్లా ఉంటుంది అది తోముకోవడం అదంతా. తాగేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తారు, బట్ నా ఒపీనియన్ అదంతే. బట్ టీ ఒకసారి తాగితే అలవాటు అయిపోద్ది. మళ్ళీ నేను ఒక 2-3 days తాగాను అనుకోండి, ఎప్పుడైనా సరే 4th day కంపల్సరీ హెడేక్ వస్తుంది. అందుకే నేను ఖచ్చితంగా అసలు టీ పెట్టుకోను, తాగను కూడా. అదనమాట. ప్రజెంట్ అయితే మా నాన్నమ్మకి ఇచ్చేస్తున్నాను. మా నాన్నమ్మే ప్రతిదీ వర్క్ చేసేసుకుంటారు తాను. సర్లే కిచెన్లోకి వచ్చానని ఇంక ఇచ్చేస్తున్నాను.
సో అండ్ రిషికి బ్రెడ్ అండ్ మిల్క్. తను ఏం తింటుంది అని అడిగితే కొంచెం కోల్డ్ ఉంది కదా, సర్లే మామూలుగా అయితే కర్డ్ రైస్ కొంచెం పెడతాను, ఒక 2-3-4 ముద్దలు అలాగా. బట్ ఇంకా బ్రెడ్ మిల్క్ వేస్తున్నాను ఇప్పుడు. ఈవినింగ్ లెగిసిన తర్వాత రిషికి మొత్తం అంతా మళ్ళీ జడేసేసి నీట్గా రెడీ అయిపోయింది. హెయిర్ బ్యాండ్ అదే పెట్టేసుకుంది. సో ఆడుకుంటుంది అనమాట వాకర్తో. అన్నీ కొత్త కొత్త కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు బాగా ఆడుకుంటుంది. ముందులా లేదు, అంత అల్లరి తగ్గింది. సో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం చాలా అల్లరి చేసేది. ఇప్పుడు కొంచెం ఇప్పుడు నేను ఒకదాన్ని ఇక్కడ కంట్రోల్లో ఉంటుంది అనమాట. అంటే కొంచెం భయం ఏమైనా తిడతాను అనేసి. అందరూ ఉంటే మాత్రం అసలు మాట వినదు. అండ్ స్ట్రాబెర్రీస్ తీసుకొచ్చాము ముందు రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు. స్ట్రాబెర్రీ అని అడుగుతుందని తీసుకొస్తే చూడ్డానికి ఆడుకోవడానికి బాగానే ఉందిగా, బట్ ఒక బైట్ చేస్తుంది మళ్ళీ వదిలేస్తుంది. కొంచెం స్ట్రాబెర్రీ అంటే తను ఏం ఫీల్ అవుతుంది, నేను కూడా ఫస్ట్ తినకముందు అలాగే ఫీల్ అయ్యాను, స్వీట్గా ఉంటుందని. బట్ అది కొంచెం పుల్లగా ఉంటుంది కదా. సో చూడండి తన ఎక్స్ప్రెషన్స్. సో తీసుకెళ్ళింది, మళ్ళీ అక్కడ పెట్టేసింది, మళ్ళీ మంచం మీదకి వెళ్ళి అక్కడ పడేసింది. తర్వాత ఈరోజు నేను చపాతీలోకి మూంగ్ దాల్ పెసలు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత కర్రీ చేస్తున్నాను. యాక్చువల్గా మొలకలు వచ్చిన తర్వాత అలా కూడా తినేయచ్చు, బట్ ఈరోజు నాకు ఎందుకో కర్రీ చేయాలనిపించింది, చేస్తున్నాను అనమాట. చపాతీలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్లోని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. సో పెసలు ఏంటంటే ముందు రోజు నానబెట్టి మార్నింగ్కి వాటర్ డ్రైన్ చేసేసి ఒక క్లాత్లో వేసేస్తే ఈవినింగ్కి మొలకలు వచ్చేస్తాయి. సో అదనమాట. ఇదేంటంటే టొమాటో ఇంకా ఆనియన్ పేస్ట్, ఒక చిన్న ఆనియన్ ఒక టొమాటో వేసి పేస్ట్ చేశాను, అది వేసేస్తున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత ఈ మసాలా కూడా బాగా ఫ్రై అవ్వాలి, మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. టొమాటో ఇంకా ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ఏంటంటే పెసరట్లు వేస్తున్నాను, అది వద్దనేసారు శ్రీకాంత్. పెసరట్లు వద్దు, ఎప్పుడైనా అంటే రెగ్యులర్గా చేసేదనమాట, వీక్లీ వన్స్ అలాగా. వద్దు అన్నారు. సర్లే ఈసారి పెసలు కర్రీ చేద్దామనేసి ఇలా చేస్తున్నాను. తర్వాత అది ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసాను. చూసారా, ఇవి పెసలు మొలకలు వచ్చిన తర్వాత ఇలా కర్రీ చేసుకున్నా కూడా చాలా మంచిదే. సో చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మెయిన్గా చపాతీలో ఒక ఎక్సలెంట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు ఒకటే రకం కూరలు తినబుద్ధి కాదు, అలాగే శ్రీకాంత్ కూడా. సో అందుకే ఇలాంటి కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉంటాను. కొత్తవి కాదు కోర్స్, బట్ రెగ్యులర్గా కాకుండా కొంచెం ఏదైనా వెరైటీగా చేసుకోవాలా, తినాలి అనేది నా మెంటాలిటీ అంతే. పెసలు వేసేసినాం కదా, సో ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకొని ఒక 5 minutes పాటు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు మీడియంలో పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటే, సిమ్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం వేగితే బాగుంటుంది అనమాట టేస్ట్. బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసేసుకొని, తర్వాత ఉంటే గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం కలిపేసిన తర్వాత వాటర్ వేసేసుకొని ఒక 5 minutes అలా ఉంచేసుకుంటే సరిపోతుంది. పెసలు ఆల్రెడీ నానినవే కాబట్టి అంత ఉడికించాల్సిన అవసరం ఉండదు. సో జస్ట్ వేగాయి కాబట్టి సరిపోతుంది. ఒక 5 minutes వాటర్ వేసుకున్న తర్వాత 5 minutes ఉంటే సరిపోతుంది. నేను కర్రీ అంతా అయిన తర్వాత ఆ క్లిప్పింగ్ తీయడం కూడా మర్చిపోయాను. సో ఇంకా ఫుడ్ తినేసప్పుడు గుర్తొచ్చింది, సర్లే అని ఇంకా వాటర్ వేసేసాక అక్కడితో స్టాప్ అయిపోద్ది ఈ వీడియో అయితే. సో మొత్తం అంతా ఫ్రై చేసేసాను కదా, ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసేస్తాను ఇందులోని. ఇప్పుడు మనకి గ్రేవీ థిక్నెస్ ఎంతవరకు కావాలో చూసుకొని కొంచెం వాటర్ అది చూసుకొని వేసుకొని ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత దించేసుకోవడమే. సో అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను లాస్ట్ క్లిప్పింగ్ తీయలేదని చెప్పాను కదా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని. కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ కర్రీ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. చాలా బాగుంటుంది, బట్ ట్రై చేసి చూడండి. చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుంది, ఈవెన్ దోశలోకి కూడా బాగుంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.